Hi everyone, welcome to our channel Q Digital Marketing. The topics we are going to cover in this video are three main topics. What is digital marketing? One, how does digital marketing we know what traditional marketing? Two, understanding the digital marketing procedure or digital marketing process. Three, what is digital marketing? Digital marketing is nothing but promoting the product or services using the internet or other digital platforms such as desktops, mobiles, etc. మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయాలి, ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ప్రమోట్ చేసామనుకో దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పట్లో డిజిటల్ ఇంటర్నెట్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ యాజ్ వి నో టుడేస్ పాపులేషన్ మోస్ట్ యూజెస్ ఇంటర్నెట్. ఇప్పట్లో అందరూ ఇంటర్నెట్ అనేది కామన్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది మెయిన్ బిజినెస్, మన మెయిన్ సోర్స్ అనమాట మన బిజినెస్ని గ్రో చేసుకోవడానికి. Recent reports also says that China, India and USA are the top internet users. Same three countries అనేది చాలా ఫాస్ట్ యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు అనుకో, డిజిటల్ మార్కెటింగ్ అనేది స్ట్రాంగ్ బేస్గా ఉండాలి. ఇది మెల్ట్ వాటర్ నుంచి జులై లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ వచ్చిన రిపోర్ట్ ఇది. 8.5 బిలియన్ పీపుల్ అనేది అందరూ 8.5 బిలియన్ పీపుల్ వరకు ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తున్నారు. How does digital marketing win over traditional marketing? Since most people connected to internet to reach maximum people, మన బిజినెస్ అనేది మ్యాక్సిమం పీపుల్కి వెళ్ళాలంటే ఇంటర్నెట్ ద్వారా అయితే చాలామందికి వెళ్తుంది, గ్లోబల్గా వెళ్తుంది. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్లో అయితే లిమిటెడ్ ఆడియన్స్, పర్టికులర్ ఏరియా, ఒక ఏరియా వరకు మాత్రమే వెళ్తుంది. సెకండ్ పాయింట్, టార్గెటెడ్ ఆర్ క్లయింట్ స్పెసిఫిక్ మార్కెటింగ్. టార్గెటింగ్ ఆర్ క్లయింట్ స్పెసిఫిక్ మార్కెటింగ్ అంటే పర్టికులర్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందనుకో అతనికి మాత్రమే మన ప్రోడక్ట్ అనేది వెళ్తుంది. మార్కెటింగ్ ఈజ్ నాట్ టార్గెటెడ్ లేకుండానే వెళ్ళిపోతుంది ట్రెడిషనల్ మార్కెటింగ్లో. అంటే అతనికి మన ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు కదా. అలా వర్సటైల్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే వర్సటైల్గా ప్రమోట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వేస్లో ప్రమోట్ చేసుకోవచ్చు మన ప్రోడక్ట్ని. ఆన్ ద అదర్ సైడ్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో డిఫరెంట్ వేస్లో ప్రమోట్ చేసుకోలేము. ఇమీడియట్ కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్. డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే మన ప్రోడక్ట్ ఏదైనా వాళ్ళకు ఉన్నారంటే ఇమీడియట్ కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. లైక్ రివ్యూస్ రూపంలో, గూగుల్ ఫామ్స్ రూపంలో అలా వచ్చేస్తుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో అదంతా ఏమి ఉండదు. మనం కస్టమర్ టు కస్టమర్ వెళ్ళి రివ్యూ అడగలేము. ఒకవేళ అడిగినా కానీ వాళ్ళు ఆనెస్ట్ రివ్యూస్ ఇస్తారని మనకు నమ్మకం ఏమి ఉండదు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి మన ప్రోడక్ట్కి ఏమేమి మైనసెస్ ఉన్నాయి అవి మనం సరి చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనకి రివ్యూస్ ఏమి ఇవ్వలేదు అనుకో, మనకి అర్థం కాదు కదా మన ప్రోడక్ట్ ఇలా ఉంది ఏంటిది అనేది గ్రో చేసుకొని. థర్డ్ది, అండర్స్టాండింగ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రొసీజర్. ఇందులో 6 పాయింట్స్ ఉంటాయి. ప్రాసెస్ 6 ప్రాసెస్ ఇందులో 6 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. విజిబిలిటీ, మన ప్రోడక్ట్ అనేది అందరికీ విజిబుల్గా ఉండాలి. మన ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అనేది అందరికి కనబడేలా ఉండాలి. బ్రింగింగ్ టార్గెటెడ్ ట్రాఫిక్ అంటే పర్టికులర్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందనుకో అతనికి మన ప్రోడక్ట్ కనిపించేలా మనం డిజైన్ చేసుకోవాలి. మన ప్రోడక్ట్ అనేది ఎంగేజింగ్గా ఉండాలి, అంటే వాళ్ళకి అర్థమయ్యేలా నీట్గా క్లీన్ క్లాసీ లుక్తో ఉండాలి. కన్వర్జన్, ఒకవేళ తను మన ప్రోడక్ట్ చూసాడనుకో దాన్ని కొనేలాగా మనం చూసుకోవాలి, ఇలాగా ఉండాలి మన ప్రోడక్ట్ అనేది. ఫోర్త్, మెజర్మెంట్. పర్టికులర్ మెజర్స్ తీసుకోవాలి. అంటే మన ప్రోడక్ట్ ఎంతవరకు ప్రమోట్ చేయగలం, ఎవరికి ప్రమోట్ చేయగలం అనేది ప్రాపర్ మెజర్మెంట్ ఉండాలి. రీటెన్షన్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. రీటెన్షన్ అంటే నథింగ్ రిటర్నింగ్ యూజర్. ఒక కస్టమర్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నదనుకో అతను మళ్ళీ మన దగ్గరికి వచ్చేలాగా మన ప్రోడక్ట్స్, మన సర్వీసెస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మార్కెటింగ్ రీసెర్చ్ చూసుకుందాం. గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.